సిద్దిపేట గడ్డ మీద రేవంత్ పప్పులు ఉడకవని వడ్లు కొనుడు చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా నారాయణరావుపేటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. సిద్దిపేటకు వచ్చి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టిపోయాడని, కేసీఆర్ని తిడితే మనల్ని తిట్టినట్టు కాదా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50,000 రూపాయలు ఉన్న తులం బంగారం 75,000 అయిందన్నారు. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం కళ్యాణ లక్ష్మి పథకానికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఓట్లు వేయించుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి 5 నెలలు కాకముందే ప్రజలు వద్దురోనాయన కాంగ్రెస్ పాలన అంటున్నారని తెలిపారు. జిల్లాలను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడని, సిద్దిపేట జిల్లాను కాపాడుకోవాలంటే కారు గుర్తుకి ఓటేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలు, 600 రూపాయలు ఉన్న గ్యాస్ను 1,000 రూపాయలు చేశారని దుయ్యబట్టారు. నారాయణరావుపేట మండల ప్రజలకి ఎంత చేసినా తక్కువే అని, తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేనిదని అన్నారు. వెంకట్రామరెడ్డికి ఓటు వేస్తే హరీష్ రావుకి ఓటేసినట్లే అన్నారు. సిద్దిపేటను విద్యాలయాల కిల్లాగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కాలేజీని గద్దలా కొడంగలెత్తుకెళ్లాడని విమర్శించారు. లిల్లీ పుట్టి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి ఏదో మాట్లాడిపోయాడని, సిద్దిపేట గడ్డ మీద రేవంత్ పప్పులు ఉడకవన్నారు. గతంలో రేవంత్ రెడ్డిని కొడంగల్కు వచ్చి ఓడగొట్టినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల దొంగ మాటలు నమ్మకండని సూచించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్న సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి తోక ముడుచుకొని కూర్చున్నారని వ్యాఖ్యానించారు. తనకు పదవుల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి 7,500 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. జన్మలెత్తినా ఈ నారాయణరావుపేట రుణం తీర్చుకోలేను. కేసీఆర్ గారికి నారాయణరావుపేట గ్రామం అన్నా, నారాయణరావుపేట మండలం అన్నా ఆయనకు మీ మీద ఎంతో ప్రేమ. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఈ ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎందుకు గెలవాలో ఆలోచించి ఓటెయ్యాలి. ఇలా కేసీఆరే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చునా? ఇవాళ మళ్ళా మనకు రేపు అసెంబ్లీలో ఇవన్నీ అమలు చేయించే విధంగా నేను గట్టిగా మీకోసం కొట్టాలన్నా వద్దా? అసెంబ్లీలో నేను మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడాలంటే మీరందరూ కారుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గెలిపించింది అనుకో, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతా. 10 ఏళ్ళు చేసినాం, ఏం పుట్టిందో ఈ కాంగ్రెస్ వాళ్ళకు. 5 నెలలే వచ్చి దావకాన్లో కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. బాయికాడ కరెంటు మంచిగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇగో ఈ కాంగ్రెస్ ఇలా. అందుకే ప్రజలు అంటున్నారు, వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు.